ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకగానొక కొడుకు నిశ్చితార్థం జరిగింది. ఇంకొక నెల రోజులైతే పెళ్లి చేస్తామనే మూమెంట్ లో అతని అనుమానాస్పద మృతి ఇప్పుడు 100% మాకు అది యాక్సిడెంట్ అయింది కాదు సార్. అనుమాన స్పందిలో ఉన్న కొడుకును ఎవరో కొట్టి చంపిన. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వీణవంక మండలం నరసింగపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందిన గురుకుంట్ల రాకేష్ గత శనివారం అనుమానాస్పదంగా ఒక రాత్రి ప్రమాదంలో మరణించడం జరిగిందని మనకు వార్త వచ్చింది. ఈ విషయమై రాత్రి 9:30-10 ప్రాంతంలో రాకేష్ అక్కడ అచేతనంగా తన బండి ఒక సైడు, ఇంకొక సైడు ఒక తలకు బలమైన గాయం తగిలి అక్కడ పడిపోయాడని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. దీన్ని బట్టి అతడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు. దీనిపై పై అధికారులు కూడా స్పందించి దర్యాప్తు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మరి రాకేష్ నిజంగా అనుమానాస్పదంగా ఎవరైనా అతనిని ఈ విధంగా చేశారా, లేదంటే ఆ రాత్రి రహదారిపై ఏదైనా వాహన రక్కసి ఈ రాకేష్ను బలి తీసుకున్నదా పోలీసు వారు కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఆ మిగిలిన వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. రాకేష్ తండ్రి రాజయ్య మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీకు ఎంతమంది పిల్లలే? కొడుకు ఒక బిడ్డ. కొడుకు బిడ్డ. కొడుకు ఏం పని చేసేది? కొడుకు కాలుగానే ఉండేది. చదువుకున్నాడు. పెయింటింగ్ వర్క్ చేసేది. అయితే మనకు ఇతనికి నిశ్చితార్థం కూడా జరిగిందని తెలిసింది సార్. మొన్ననే జరిగింది. నెల 15 రోజులు అవుతుంది నా కొడుకు ఎంగేజ్మెంట్. ఆ రోజు ఏ టైంకి వెళ్ళాడు? మనకు అక్కడ జమ్మికుంటకి వెళ్ళాడు. జమ్మికుంటకి పోయాడు. ఏ టైంకి వెళ్ళాడు? 6 గంటలకు పోయాడు. సాయంత్రం ఏమైనా ఫోన్ చేసిరా? నాకేం ఫోన్ చేయలేదు. రాత్రి ఇట్లా జరిగిందని మీకు ఎవరు వచ్చి చెప్పారు? ఎవరైనా ఫోన్ చేసి? మళ్ళీ మా భార్య ఫోన్ చేసి చెప్తే, ఒకసారి ఫోన్ చేస్తే నేను బయలుదేరినమ్మా అన్నాడు. మళ్ళీసారి ఫోన్ చేస్తే ఫోన్ మోగుతుంది, మొత్తం సప్పుడు లేదు. అక్కడ రాత్రి 9:30 టైం నైట్ ఫోన్ చేస్తే లావట్టలే అవ్వలు. మళ్ళీ వేరే వాళ్ళు యాక్సిడెంట్ అయినాక తర్వాత అమ్మ మీ కొడుకు యాక్సిడెంట్ అయింది, చనిపోయింది అన్న వాళ్ళు మేమందరం పోయినాం సార్. ఆ సంఘటన బట్టి మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఏమన్నా బండి ఏమన్నా తాకిచ్చిపోయినరా, లేకపోతే ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా? అసలు ఏం జరిగింది అనుకుంటారు మీరు? సార్ ఆ సంఘటన అది యాక్సిడెంట్ అయింది కాదు సార్. అనుమాన స్పందిలో ఉన్న కొడుకును ఎవరో కొట్టి చంపిన. మీకేమన్నా లేకపోతే మీ కొడుకు ఏమైనా ఎవరైనా శత్రువులు ఉన్నారా? మరి ఇక్కడ ఎలాంటి వారు ఇవ్వలేరు సార్. ఇక్కడ మాకు న్యాయం జరగాలి సార్. నా కొడుకు చెట్టంత కొడుకు చనిపోయిండు, నాకు న్యాయం జరగాలి సార్. రాకేష్ తల్లి గారు మనతో ఉన్నారు. వారి ఒకగానొక కొడుకు నిశ్చితార్థం జరిగింది. ఇంకొక నెల రోజులైతే పెళ్లి చేస్తామనే మూమెంట్ లో వాళ్ళ ఇంటి ముందట ఈ చావు కబురు అనేది రావడం జరిగింది. ఆ ఒకగానొక కొడుకు వారికి దూరమైన పరిస్థితుల్లో వారి యొక్క అమ్మ ఆ కొడుకు వివరాలు ఏం చెప్తారో తెలుసుకుందాం. చెప్పండి అమ్మ. మా కొడుకుని పనికి ఇంటికానే ఉన్నాడు సారు. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే అత్తన్నమ్మ అన్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే హాస్పిటల్ ఉన్నమ్మా అన్నాడు. ఇక అత్తలేడు కదా అని మళ్ళీ నేను ఫోన్ చేసే వరకు కేవలం ఫోన్ తీసుకున్నారు. మా అబ్బాయి ఫోన్ మీరు ఎత్తిరు అంటే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అన్నాడు. ఎక్కడ అయిందంటే జగ్గేపల్లి మధ్యాహ్నం అన్నాడు. మరి మా అబ్బాయికి ఏమైనా దెబ్బలు బాగా తగిలినాయి అన్న అంటే మీ కొడుకు చనిపోయిండమ్మా అన్నాడు. రాకేష్ వాళ్ళ మేనమామ తన బిడ్డని ఇద్దామని నిశ్చితార్థం కూడా చేశారు అందులో. వారి యొక్క మామ ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ అల్లునికి ఇట్లా జరిగే కారణం ఏంటిది? ఏం జరిగింది? మా అల్లుడు ఎలాంటి మద్యం తాగడు. 9:30కు ఫోన్ చేశాడు వస్తానని మా అక్కకు. అక్కమ్మ బయలుదేరినని ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన మధ్యలో మళ్ళీ 10 గంటలకు ఎవరో ఫోన్ చేసి ఇట్లా చనిపోయిందని చెప్పింది. చెప్పిన వెంటనే మేము హుటాహుటిగా వచ్చినాం అక్కడికి. అతి చుట్టాలకు ఎవరు లేడు అక్కడ. ఆ శవం ఒకటే ఉన్నది. ఆ మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరో మాకు తెలియదు. వాళ్ళు ఎవరనేది కూడా మేము తెలుసుకుంటే మాకు ఏం తెలియదు అంటారు. పక్క పూటి రైతులు మాత్రం ఇక్కడ యాక్సిడెంట్ అయింది అటు మద్యం తాగిళ్ళు, కుల స్థలం ఉన్నది అక్కడ. ఆ స్థలంలో బండి పెట్టుకొని మందు తాగిళ్ళు
అది ఒకటి మాత్రం చూసినామని చెప్తాను. పోలీసులు మాత్రం ఇది బండికి సిట్ అయి పడ్డాడు, మనిషి ఎవరు కొట్టలే, ఏం తాగలేని వాళ్ళు చెప్తాను. ఎన్ని చెప్పినా తెల్లారికి అప్పుడు వచ్చి ఆ బండి గ్లాసు కొంత దొడ్డు ఉన్నది బరాబరే, దీన్ని ల్యాబ్ పంపిస్తాం, ల్యాబ్ పంపినాక చెప్పగలుగుతాం అని చెప్పింది తప్ప ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేయలే. మరి ఏమైందని కూడా మేము పోయినా కూడా ఎలాంటి స్పందన కూడా ఇస్తలేరు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ. ఈ సంఘటనపై ఆ రోజు ఆ అక్కడ రోడ్డుపై ఉన్న పరిస్థితి మాకు అనుమానాస్పదంగా ఉంది. దీని గురించి ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ పట్టించుకోవాలని ఆ సంఘటన గురించి వాళ్ళ బాబాయ్ మనతో మాట్లాడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గత శనివారం రోజు రాత్రి 9:30కి 10 గంటలకి నాకు ఫోన్ రావడం జరిగింది. పలానా దగ్గర జగ్గయ్యపల్లి గ్రామంలో మీ కొడుకు యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడని చెప్పి ఫోన్ రావడం జరిగింది. నేను ప్రస్తుతం నైట్ డ్యూటీలో ఉన్నవాడిని. నేను హుటాహుటిన ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. అక్కడికి రావడం వల్ల అక్కడ నా కొడుకు రోడ్డు పైన పడి ఉన్నాడు. అక్కడ ఏంటంటే అలా జరిగింది. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్కిడ్ అయి అతనే పడ్డాడని చెప్తున్నారు. కానీ వాళ్ళు కేసును తప్పుదోవ పట్టే విధంగా మాట్లాడుతున్నారు. 100% అది నా కొడుకు తను పడలేదు. అతనికి ఎటువంటి మద్యం అలవాటు కూడా లేదు. ఆ రాత్రి ఏదో వెహికల్ తప్పకుండా ఏదో ఒకటి, అది మా అన్న చెప్పినట్టు అనుమానాస్పదంగా ఎవరైనా కొట్టి అయినా చంపాలి, లేకపోతే ఏదైనా వెహికల్ అయినా తాకి ఉండాలి. తాను పడితే అంత చనిపోయే అన్ని గాయాలు కాలేవు. అతని అనుమానాస్పద మృతి. ఇప్పుడు 100% మాకు ఈ పోలీసు వాళ్ళు దానిపైన పక్కగా నివేదిక ఇవ్వాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. మాకు సరైన న్యాయం జరగాలని మేము మీ సుమన్ టీవీ ద్వారా వేడుకుంటున్నామండి. ఏది ఏమైనా వీరు చెప్పిన దాన్ని బట్టి వీరి కుటుంబానికి కానీ రాకేష్ కానీ వ్యక్తిగతంగా ఎలాంటి శత్రువులు లేరు కావచ్చు. కానీ ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. ధర్మ సమాజ్ పార్టీ తరఫున జిల్లా కన్వీనర్ కూడా రాకేష్ పనిచేస్తున్నాడని తెలిసింది. యువకుడైన ఒక వ్యక్తి, చాలా అన్ని విధాలుగా ముందుకు పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తే, మంచి వ్యక్తే. కానీ అనుకోని విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లిదండ్రులకు దూరమైన పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.